నమస్తే, వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ లీడర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, ఏంటి సార్ ఇప్పుడు తెలంగాణ స్టేట్ని టీఎస్ నుంచి టీజీ చేస్తున్నారు, ఏంటి సార్ ఇది? అంటే ఎందుకని ఈ మార్పు? అంటే ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కూడా టీజీ అంటే ఆనాడు దేవేంద్ర గౌడ్ గారు ప్రధానంగా టీజీ విషయంలో వారు పోరాటం కూడా చేశారు. దానిలో భాగంగా టీజీ కోసం చాలా బోర్డులు కూడా ఆ సందర్భం మార్చిన సందర్భం ఏపీ ప్లేస్లో టీజీ పెట్టారు. కాకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు టీజీ పెడితే వేరే పార్టీలకు కావచ్చు వేరే వ్యక్తులకు పేరు వస్తుందని చెప్పేసి దాని ప్లేస్లో టీఎస్ తీసుకోవడం జరిగింది. అంటే తెలంగాణ శోభ అనే వచ్చే విధంగా పెట్టారని చెప్పేసి చాలా మందిలో అనుమానాలు ఉన్నాయి. కాబట్టి మనం తెలంగాణ స్టేట్ అనుకుంటున్నాం, తను సెంటిమెంట్లో భాగంగా శోభ పేరు వచ్చే విధంగా పెట్టారని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కాకపోతే ఆ టీఎస్ ప్లేస్లో టీజీ పెడితే బాగుంటుందని చెప్పేసి ప్రభుత్వం భావించింది. ఎందుకంటే ప్రజల నుంచి ఆనాడు పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఏపీ ప్లేస్లో టీజీ పెడితే చాలామంది మీద కేసులు కూడా అయినాయి. ఆనాడు ఢిల్లీలో కూడా ఏపీ భవన్ ప్లేస్లో తెలంగాణ భవన్ అని చెప్పేసి అక్కడ కూడా పెట్టారు. అదేవిధంగా చాలా వెహికల్కి ఏపీ ప్లేస్లో టీఐజీ అని పెట్టేసి పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమకారులంతా కూడా ఆనాడు మార్చుకున్న సందర్భం. కాబట్టి ప్రజల్లో ఉన్నటువంటి ఆ సెంటిమెంట్ని మరొకసారి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి ఎలాంటి శతభిషలకు పోకుండా ప్రజలు ఏదైనా కూడా అది చేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి దానిలో బాగా టీజీ పెట్టాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం రావడం జరిగింది. అంటే ఇది ప్రజల కోసమా, కాంగ్రెస్ మార్కు చూపించుకోవడం కోసమా, మేమే ఇచ్చినామని చూపించుకోవడం కోసమా? అంటే టీజీ పెట్టడం వల్ల ఎక్కడ మార్క్ ఏముండదు కదా. వాస్తవం చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు సకల జనులంతా కూడా టీజీ కావాలని చెప్పేసి ఏపీ ప్లేస్లో టీజీ ఉండాలని చెప్పి పోరాటం కూడా చేసి చాలామంది మీద కేసులైనా ఆ టీజీని పెట్టకుండా టీఎస్ పెట్టడంతో ప్రధానంగా దాంతో ఉపయోగం లేదు. కాబట్టి ఆనాడు పోరాటం చేసిన వ్యక్తులకు స్ఫూర్తిగా కావచ్చు, వాళ్ళందరినీ గౌరవించే దాంట్లో భాగంగా కావచ్చు టీజీ పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం చేస్తుందంటేనే ప్రజల యొక్క సెంటిమెంట్ని గౌరవిస్తుందని చెప్పి భావించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ జలాల విషయంలో ఎవరిది సార్ తప్పు? అంటే మీ మామే చేసిండు, మీ మామ హయాంలోనే ఇదంతా అయింది, మా వల్ల కాదు అని హరీష్ రావు అంటున్నాడు. మీరే చేశారు, మీ హయాంలోనే ఈ జలాలన్నీ ఇట్లా జరిగిపోయినాయి, మొత్తం మీరే ఇచ్చేసారని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. అసలు ఎవరిది సార్ తప్పు? వాస్తవంగా చెప్పాలంటే గతంలో కేసీఆర్ గారు ఏం చెప్పారు, నేనే తెలంగాణ బిల్లు కూడా ప్రతి పేజీ కావచ్చు ప్రతి లైన్ కూడా నేను చెప్పిన విధంగానే కేంద్రం పెట్టిందని చెప్పేసి వారే చెప్పారు. ఆనాడు కేంద్ర ప్రభుత్వము డీలిమిటేషన్ యాక్ట్లో మన రీఆర్గనైజేషన్ యాక్ట్లో చాలా స్పష్టంగా కృష్ణా జలాల విషయం కావచ్చు, గోదావరి జలాల విషయం కావచ్చు, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి డివైడ్ చేయనటువంటి సంస్థల విషయంలో కూడా 11th షెడ్యూల్లో ఉన్నటువంటి కూడా ఆనాడు విభజన హామీలో పెట్టినటువంటి విషయం గురించి కూడా కేసీఆర్ చాలా సందర్భంగా మాట్లాడింది. కాబట్టి ఆ బిల్లులు ఆమోదించే సందర్భంగా మీరే అన్ని చూసి కృష్ణా జలాల విషయంలో కావచ్చు, గోదావరి జలాల విషయంలో కావచ్చు కేంద్ర ప్రభుత్వంకి అప్పచెప్పే విషయం అలా ఉంది. ఆనాడు బిల్లు పార్లమెంట్ కూడా పాస్ అయింది. తర్వాత మీరు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మీరు ఇద్దరు కూర్చొని చాలా విషయాలకు సంబంధించి కృష్ణా రివర్ బోర్డుకు సంబంధించి కావచ్చు, గోదావరికి సంబంధించిన బోర్డు విషయాలు కూడా చర్చలు జరిగినాయి. కొన్ని టీఎంసీలకు సంబంధించిన ఒప్పందాలు కూడా జరిగినాయి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు కూర్చొని తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి చాలా విద్యుత్ కృష్ణా నదిలో రావాల్సినటువంటి 299 కాకుండా ఇంకా ఎక్కువ టీఎంసీ రావాల్సి ఉంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారితో లోపాయకారికి ఒప్పందం కూర్చుకొని తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీటి పంపకాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని చాలా స్పష్టం. దానిలో భాగంగా కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ బోర్డును కూడా కేంద్ర ప్రభుత్వంగా అప్పచెప్తని చెప్పేసి ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని సంతకాలు పెట్టి మినిట్స్ను కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి మినిట్స్లో కూడా వీళ్ళు అగ్రి అయినది చాలా స్పష్టం. కాబట్టి ఆ విషయాల గురించి మాత్రమే ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ప్రకటించారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కావచ్చు, గోదావరి వాటర్ కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కొత్తగా నిర్ణయాలు తీసుకున్నారు. మీరు గతంలో ఒప్పుకున్నటువంటి నిర్ణయాల ప్రకారమే కేంద్ర ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి తీసుకుంటామని చెప్తా ఉందనేది చాలా స్పష్టం. కాబట్టి దాని మీద రాజకీయం చేసే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. కాబట్టి తప్పనేది మా ఆయనలో జరగలేదు, మీ ఆయనలో జరిగిన విషయం గురించి నిన్న స్పష్టంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు 6 హామీల విషయానికి వస్తే ఇప్పటికీ జరగలేదు, కేంద్రంలో మా ప్రభుత్వం అమల్లోకి వస్తేనే జరుగుతాయి అని రేవంత్ రెడ్డి గారు అంటున్నారని ప్రతిపక్షాలు అంటున్నారు. కేంద్రంలో ప్రభుత్వం వచ్చేది లేదు, అది అమలు జరిగేది లేదు, ఆ తెలంగాణ ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారని అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది అది కాదు. కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఇంకా తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక నిధులు వస్తాయి, విభజన హామీలు నెరవేరుతాయని చెప్పేసి వారు మాట్లాడారు. ఈ 6 గ్యారెంటీల గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడలే. కానీ ప్రతిపక్ష పార్టీలే కాంగ్రెస్ పార్టీ మీద బురదలే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. ఈ 6 గ్యారెంటీలు అనేది మేము 100 రోజుల్లో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పినాం. ఆల్రెడీ 2 జరుగుతూ ఉన్నాయి. రేపు అసెంబ్లీ సమావేశాలు ఇంకో 2
జరగబోతా ఉన్నాయి. నేను ఆల్రెడీ క్యాబినెట్లో కూడా తీర్మానం చేసిన సందర్భం, బడ్జెట్లో కూడా నిధులు కేటాయిస్తానని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. మాకు ఇంకా టైం ఉన్నది. దానిలో భాగంగా ముందుకు పోతా ఉంటే అనవసరమైనటువంటి రేపు పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్లో అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లాలా, తెలంగాణ రాష్ట్రంలో సెంటిమెంట్ ఏదైతే ఉన్నదో కృష్ణా జలాలు కావచ్చు, గోదావరి జలాలు కావచ్చు, ఇట్లాంటి సెంటిమెంట్ విషయాలను మరొకసారి తెర మీద తీసుకొచ్చి పార్లమెంట్ ఎలక్షన్లో అత్యధిక పార్లమెంట్ స్థానాలు గెలవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఆలోచిస్తూ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి విమర్శ చేస్తూ ఉన్నారు. ప్రియాంక గాంధీ తెలంగాణకు వస్తే రణరంగమే అని కల్వకుంట్ల కవిత అంటున్నది. నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని నిరసన చేస్తామని అంటున్నారు. అంటే ప్రియాంక గాంధీ గారు భారతదేశంలో భారతదేశ పౌరురాలు కాదా, లేకపోతే విదేశీ మహిళనా? ఏమన్నా ఆమె ఉన్న తెలంగాణ రాష్ట్రానికి ఏమన్నా ఇదేమన్నా కేసీఆర్ గారు ఫామ్ హౌసా, లేకపోతే కేసీఆర్ గారు ఇంటికి పోతుందా ప్రియాంక గాంధీ గారు? తెలంగాణ రాష్ట్రంలో ప్రియాంక గాంధీ గారిని పిలిపించి ఇంకా 2 గ్యారెంటీలకు సంబంధించినటువంటి మంచి అద్భుతమైన కార్యక్రమం తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించింది. మేము కాంగ్రెస్ పార్టీగా ప్రోగ్రామ్ పెట్టుకో, మీరు అడుగునేది ఎక్కడిది? మీకేం సంబంధం? మీకు సంబంధం లేని ప్రోగ్రాం కదా. అదే కాకుండా వాళ్ళు ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో 17 పార్లమెంట్కి గాను 14 పార్లమెంట్ స్థానాలు గెలుస్తూ ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత, ఎందుకంటే 1-2 సీట్లు వస్తే బీఆర్ఎస్ పార్టీ బతికే పరిస్థితి తెలంగాణ లేదు కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఎట్టన్నా 4-5 స్థానాలు సాధించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మీద విషయం చిమ్మే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కవిత గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు చేస్తూ ఉన్నది చాలా స్పష్టం. మొన్నటి వరకు కల్వకుంట్ల కవిత గారికి 10 సంవత్సరాల కాలం పాటు అధికారం నుండి ఆనాడు పూలే గుర్తురాలే. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూలే గుర్తొస్తాడు ఇప్పుడే. అదే కాకుండా మేము ప్రజాభవన్ కి ఏకంగా మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. ఆల్రెడీ ప్రగతి భవన్ ప్లేస్లో ప్రజాభవన్ పెట్టినాం. యథేచ్ఛగా ప్రజలంతా అక్కడ కలుస్తూ ఉన్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతమైనటువంటి ప్రజారంజక పాలన అందిస్తూ ఉంది. ప్రజలు ఏదనుకుంటే అది చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి ఏదైనా ఓట్లు సాధించాలంటే కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారం చేస్తే తప్ప తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారం చేసుడు, ప్రియాంక గాంధీ గారు తెలంగాణ రాష్ట్రానికి వస్తే అడ్డుకుంటామని చెప్పే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నది చాలా స్పష్టం. మల్లారెడ్డి చెప్తున్నారు కదా సార్, నా రేవంత్ రెడ్డి రమ్మంటున్నాడు పార్టీలోకి అని. మల్లారెడ్డి అనే వ్యక్తి మతిస్థిమితం కోల్పోయి ఎప్పుడేం మాట్లాడుతూ ఆయనకు అర్థం కాని పరిస్థితి. ఆనాడు ఏం మాట్లాడినా అందరూ చూసారు. ఎవరు పిలిచిరాడు ఆయన? కాంగ్రెస్ పార్టీ రమ్మని అంటే రేవంత్ రెడ్డి గారు పిలిచి, అసలు రేవంత్ రెడ్డి గారు కనకలనే కదా. అంటే మల్లారెడ్డి అనే వ్యక్తి ఎంతసేపు సోషల్ మీడియా వేదికగా ప్రచారం కోసం ఏదంటే అది మాట్లాడే వ్యక్తి మల్లారెడ్డి గారు. మల్లారెడ్డి అనే వ్యక్తి మతిస్థిమితం కోల్పోయిండు. గతంలో 5 సంవత్సరాల కాలం పాటు మంత్రిగా ఉండి కనీసం ఆ మేడ్చల్ జిల్లాలో కనీసం మినిమం చేయాల్సినట్టు పనులు చేయకుండా తెలంగాణ రాష్ట్రంలో ఎంతసేపు సోషల్ మీడియాకి ప్రయారిటీ ఇస్తూ ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా వేదికగా ఇష్టం వచ్చిన నోటికి ఏది వస్తుంది మాట్లాడే వ్యక్తి మల్లారెడ్డి. మల్లారెడ్డి గారి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. పూర్తి మేరతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఏ వ్యక్తి వచ్చినా రాకున్నా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంకి వచ్చినా నష్టం ఏమీ లేదు. ఇప్పుడు కుమారి ఆంటీ దగ్గరికి రేవంత్ రెడ్డి గారు వెళ్తా అన్నారు, కలుస్తా అన్నారు. ఎందుకు సార్? పబ్లిసిటీ కోసమా, లేకపోతే నేను ప్రజల సీఎంని అని చూపించుకోవడం కోసమా? చూపించుకోవాల్సిన అవసరం ఉంది. కుమారి అంటే అనే ఆమె చాలా గ్రౌండ్ నుంచి వచ్చి ఒక రెస్టారెంట్ పెట్టుకొని మంచిగా సక్సెస్ఫుల్గా నడిపిస్తున్న ఒక మహిళ కాబట్టి మహిళా సాధికారత పెంపొంచే దానిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సాధికారత గురించి ఆలోచిస్తున్నది చాలా స్పష్టం. దానిలో భాగంగా మహిళలకు ఫ్రీ రవాణా, ఉచిత బస్సు రవాణా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడంతో తెలంగాణ రాష్ట్రంలో 12 కోట్ల మంది మహిళలు ఇప్పటివరకు ఉచిత ప్రయాణం చేసినట్టే మహిళలను రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, బిజినెస్ పరంగా ఏ విధంగా ముందుకు తీసుకుపోయి ఎంటర్ప్రైనర్ తయారు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. కాబట్టి ఒక మహిళ కొన్ని వ్యాపారం చేసుకునే క్రమంలో, ఆ రెస్టారెంట్ నడిపే క్రమంలో కొంత గవర్నమెంట్ ఈ నిబంధనలకు కొంచెం విరుద్ధంగా, అంటే ట్రాఫిక్ జామ్ అవ్వడు, దాంతో అక్కడ నుండి పోలీసు వాళ్ళ హోటల్ని మూసేయడంతో ప్రధానంగా అక్కడ చాలామంది పనిచేస్తూ ఉన్నారు. వారు ఎంప్లాయ్మెంట్ కోల్పోయే అవకాశం కాబట్టి తను రిక్వెస్ట్ చేయడంతో పెద్ద ఎత్తున ప్రజల నుంచి స్పందన రావడంతో ముఖ్యమంత్రి గారు ఆ హోటల్ని కంటిన్యూ చేసే విధంగా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోండి చెప్పే ప్రయత్నం చేశారంటే మహిళా సాధికారను పెంపొందించే దానిలో భాగంగా రేవంత్ రెడ్డి గారు అట్లా మాట్లాడింది తప్ప ఏదో పబ్లిసిటీ కోసమో లేకపోతే అక్కడికి పోవడం వల్ల మాకేదో కాంగ్రెస్ ప్రభుత్వంకి ఓట్లు వస్తాయని చెప్పి మేము భావిస్తలేము. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంగా మహిళలు మంచి వ్యాపారవేత్తలుగా తయారు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. కాబట్టి దానిలో భాగంగా కొన్ని విషయాల్లో రేవంత్ రెడ్డి గారు మంచి నిర్ణయాలు తీసుకుంటారని చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలంతా ఆలోచించి రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో అత్యధికంగా పార్లమెంట్ స్థానాలు గెలిపించే దానిలో మహిళల పాత్ర ఉంటుందని చెప్పేసి మేము భావిస్తాం. ఇప్పుడు పద్మ అవార్డులు వచ్చిన వాళ్ళందరికీ సీఎం గారు సన్మానం చేశారు, మన తెలుగు వాళ్ళందరికీ. ఇప్పటిదాకా ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా చేయలేదు. దీన్ని ఎలా చూస్తున్నారు సార్? అంటే మీ పార్టీ తరఫున చూస్తున్నారా, లేకుంటే ఒక సీఎంగా చేసినారు అనుకుంటున్నారా? అది ఏ విధంగా పార్టీకి ప్లస్ అయినా? రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పిండు, తెలంగాణ రాష్ట్రంలో
పద్మ అవార్డులు కావచ్చు, పద్మభూషణ్ కావచ్చు, పద్మశ్రీ అవార్డులు వచ్చినటువంటి వ్యక్తులను గౌరవించుకోవాలా. అది మంచి సంప్రదాయం అనేది రేవంత్ రెడ్డి గారు. ఇది అందరి కార్యక్రమం, ఇది కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం కాదు, ఇది ప్రభుత్వ కార్యక్రమం. ప్రభుత్వం అంటే అందరు భాగస్వామ్యంతో జరిగే కార్యక్రమం అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు. గతంలో వెంకయ్య నాయుడు గారు భారతీయ జనతా పార్టీలో ఉంది కదా అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తలే. వెంకయ్య నాయుడు గారైనా చిరంజీవి గారైనా వారితో పాటు ఇంకా వచ్చినటువంటి సభ్యులందరూ కూడా గౌరవించుకొని మంచి సంప్రదాయం తెరదించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు భావించారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కక్షలు కారుణ్యాలు తావు లేకుండా ప్రతిభ ఉన్నటువంటి వ్యక్తులను గుర్తించి కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇచ్చినప్పుడు మనం స్వీకరించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు గౌరవించుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో అట్లాంటి వ్యక్తులను వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో చాలామంది ఆ పొజిషన్ పోవాలని చెప్పేసి పోయే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆ విధమైన మంచి సంప్రదాయం తెరదించాలని ప్రభుత్వం భావించింది. కాబట్టి వారికి 25 లక్షల రూపాయలు నజరానా ఇస్తూ ప్రతి నెల 25,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే విధంగా ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకుందంటే మంచి వాతావరణానికి తెరదీసింది. తెలుగు రాష్ట్రాల్లో అంటున్నారు కదా సార్, చిరంజీవికి 25 లక్షలు లేవా, నెలకి 25,000 పెన్షన్ ఎందుకు ఆయనకి అని అంటే ప్రతిపక్షాలు అంటున్నాయి. చిరంజీవి గారికి 20 లక్షలు ఉండొచ్చు, వెంకయ్య నాయుడు గారికి 20 లక్షలు, మరి మిగతా వారికి ఇది కామన్ డెసిషన్ తీసుకుంటారు. పద్మశ్రీ కావచ్చు, పద్మవిభూషణ్ వచ్చినటువంటి అవార్డుల విషయంలో కామన్ డెసిషన్ తీసుకున్నప్పుడు చిరంజీవి గారు చాలా అద్భుతమైన సేవ చేస్తూ ఉన్నారు. బ్లడ్ బ్యాంక్ ద్వారా కావచ్చు, ఐ బ్యాంక్ ద్వారా కావచ్చు, చాలా సంవత్సరాల నుంచి సేవ చేస్తారు. ఆ నిధులను అటు డైవర్ట్ చేస్తారు కదా, ఇంకా మంచిగా బ్లడ్ కావచ్చు, ఐ క్యాంపులు ఎక్కువ నిర్వహిస్తారు కదా. అట్లా ఇప్పుడు విమర్శించాలని చెప్పి విమర్శించే కార్యక్రమం తప్ప దాంట్లో చిత్తశుద్ధి అనేది చాలా స్పష్టంగా కనపడదు. చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు ఇవ్వడంతో వారికి అందులో ఉన్న కామన్ నిర్ణయం తీసుకోవడంతో అందరికీ ఒకే నిర్ణయం అనేది అందరికి ఒకటే తీసుకుంటారు. పద్మవిభూషణ్ వచ్చిన వాళ్ళు కావచ్చు, పద్మశ్రీ వచ్చిన వాళ్ళకు ఒకే కామన్ నిర్ణయం తీసుకోవడంతో చిరంజీవి గారికి కూడా 25 లక్షలు ఇవ్వడం జరిగింది. 25 లక్షల రూపాయలు ఇచ్చినప్పుడు వారు ఏం చేసుకుంటారనేది వారి ఇష్టం. ఇంకోటి వాళ్ళకు బ్లడ్ బ్యాంక్ ఆల్రెడీ ఉన్నది కాబట్టి దాన్ని డైవర్ట్ చేసుకొని అక్కడ ఇంకా మంచి అద్భుతమైన కార్యక్రమాలు చేయడానికి ఉపయోగపడతాయని చెప్పి భావించింది. కాబట్టి పద్మశ్రీ కావచ్చు, పద్మవిభూషణ్ కావచ్చు, భవిష్యత్తులో ఇంకేమన్నా అవార్డులు ఇచ్చేది ఉన్నా కూడా వచ్చిన వ్యక్తులను కూడా గౌరవించుకోవాలని చెప్పి ప్రభుత్వం భావించింది. మంచి సంప్రదాయం తెరదించాలా. ఈ 10 సంవత్సరాల కాలంలో అట్లాంటి కార్యక్రమాలు జరగలేదు కాబట్టి, అట్లా గౌరవించుకోలేదు కాబట్టి ప్రభుత్వమే ఒక పెద్దన్న పాత్ర పోషించు, ఎలాంటి శతవిషయాలకు పోకుండా, ఎలాంటి రాజకీయ కక్షల కార్యాలయాలకు పోకుండా మంచి సంప్రదాయాన్ని తెరదీయాలని చెప్పి ప్రభుత్వం భావించింది. కాబట్టి నిన్న గొప్ప నిర్ణయం తీసుకొని చేయడంతో జాతీయ స్థాయిలో తెలుగు ప్రజలంతా కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ ప్రోగ్రామ్ ఇన్స్పిరేషన్ తీసుకొని మిగతా రాష్ట్రాలు కూడా ఈ స్టైల్లో చేయాలని చెప్పేసి వాళ్ళే ఆలోచించే పరిస్థితి వచ్చిందంటే రేవంత్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయం గొప్పదని చెప్పేసి మేము భావిస్తాం. ఇప్పుడు గద్దర్ అవార్డులు ఇస్తున్నారు కదా సార్, ఇస్తామని ఆల్రెడీ అనౌన్స్ చేశారు. అయితే ప్రభుత్వం ఒక వ్యక్తి పేరు మీద అవార్డులు ఇవ్వడం ఏంటి, దానికి ఒక సంస్థ ఉండాలిగా, ప్రభుత్వం అలా ఎలా ఇస్తుందని ప్రతిపక్షాలు అంటున్నాయి. ప్రతిపక్షాలు విమర్శలు చేసేదానికి అర్థం లేకుండా విమర్శలు చేస్తూ ఉన్నారు. గతంలో నంది అవార్డులు ఇవ్వడం జరిగింది. నంది ప్లేస్లో గద్దర్ అంటేనే ఈ సాంస్కృతిక విప్లవానికి నాంది. అతను సాంస్కృతిక విప్లవం తీసుకొచ్చిన వ్యక్తి కావచ్చు, పేద ప్రజల యొక్క గొంతుగా గద్దరు బతుకున్నంత కాలం పేద వర్గాల కోసం పనిచేసిండు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కల్చర్ విషయంలో కావచ్చు, తెలంగాణ ప్రజల విషయం కావచ్చు, పండుగల విషయం కావచ్చు, పేదరికం గురించి కావచ్చు, వాళ్ళు దాదాపు సుదీర్ఘ కాలం పాటు అంటే దాదాపు 50-60 సంవత్సరాల కాలం పాటు సేవ చేసిన వ్యక్తి. కాబట్టి అట్లాంటి వ్యక్తి పేరు మీద గద్దర్ అవార్డులు ఇవ్వడం అంటే చాలా గౌరవంగా స్వీకరిస్తామని చెప్పేసి నిన్న చిరంజీవి గారు కూడా చాలా స్పష్టంగా దాన్ని ఆహ్వానించిందంటే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గద్దర్ అనే వ్యక్తి ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చే దాంట్లో కావచ్చు, తెలంగాణ రాష్ట్రం కల్చర్కి సంబంధించి కావచ్చు, ఆట పాట కావచ్చు, సాహిత్యం కావచ్చు, తెలంగాణ కల్చర్ను ప్రతిబింబించే వ్యక్తి. కాబట్టి అట్లాంటి వ్యక్తి మీద ఒక అవార్డు ఇవ్వడం అంటే దాన్ని గౌరవంగా భావిస్తామని చెప్పేసి సినీ ప్రముఖులే దాన్ని ఆహ్వానిస్తున్నప్పుడు ప్రతిపక్షాలకు వచ్చినటువంటి ఇబ్బంది ఏందో అర్థం కాని పరిస్థితి. కాబట్టి గద్దర్ గారి పేరు మీద అవార్డులు ఇవ్వడం అంటే చాలా తెలంగాణ రాష్ట్రంలో గద్దర్ గారిని గౌరవించినట్టు, గద్దర్ గారిని గుర్తించినట్టు, గద్దర్ గారిని రెస్పెక్ట్ చేసుకుంటూ ఆ అవార్డుల సందర్భం గుర్తు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం అట్లా నిర్ణయం తీసుకుంది. దాన్ని ఖచ్చితంగా మేము స్వాగతిస్తూ ఉన్నాం. అదే కాకుండా గద్దర్ గారి పేరు మీద గద్దర్ గారి విగ్రహం ట్యాంక్ బండ్ మీద పెడతానని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా గద్దర్ గారి పేరు మీద యూనివర్సిటీకి కూడా ఒక పేరు పెడతానని చెప్పడం జరిగింది. అదే కాకుండా గద్దర్ గారి జయంతి వర్ధంతి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిందంటే గద్దర్ గారిని ఏ విధంగా గౌరవించేందుకు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో టాలెంట్ ఉన్న ఏ వ్యక్తిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వంగా మేము ఎవరిని కూడా నెగ్లెక్ట్ చేసే పరిస్థితి లేవు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కళాకారులకు కావచ్చు, కవులకు, కళాకారులకు తెలంగాణ నిలయం అని చెప్పేసి చాలా స్పష్టంగా కనపడుతుంది. దానిలో భాగంగా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సార్.